హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టీ20 మ్యాచ్ స్ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగింది. ఇప్పుడు మ్యాచ్ సమ్మరీ చూద్దాం. భారత క్రికెట్ అభిమానులకి బిగ్గెస్ట్ షాక్. ఇండియా ఘోర పరాజయం పొందింది. టీమిండియా 20 ఓవర్లలో 76 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-0తో లీడ్లోకి వెళ్ళింది. ఇక ఇన్నింగ్స్ విషయానికి వస్తే మొదట టాస్ గెలిచిన టీమిండియా ఇంగ్లాండ్ని బ్యాటింగ్కి ఆహ్వానించింది. ఓపెనర్ జోస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్ ఇంగ్లాండ్కి మంచి ఆరంభాన్ని అందించారు. జోస్ బట్లర్ 20 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఫిలిప్ సాల్ట్ 40 బంతుల్లో 70 పరుగులు చేశాడు. మిడిల్ ఓవర్స్లో వికెట్స్ పడుతున్నా ఫిలిప్ సాల్ట్ ఏమాత్రం తడబాటు చూపకుండా ఇన్నింగ్స్ని చక్కదిద్దాడు. ఇక చివర్లో శామ్ కెర్రన్ అండ్ విల్ జాక్స్ ఇంగ్లాండ్కి మంచి ఫినిష్ని ఇచ్చారు. ఇక టీమిండియా ఫీల్డింగ్లో అండ్ బౌలింగ్లో ఫెయిల్ అయింది. ఒక ప్రిన్స్ యాదవ్ ఒకటే 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇక రెండే ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి ఇండియా బ్యాట్స్మెన్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. జెఫ్రా ఆర్చర్ అండ్ జో స్టంగ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. నిప్పులు చెరిగే బంతులతో టీమిండియా బ్యాటర్లని శాసించారు. ఇక యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కూడా ఈ మ్యాచ్లో కూడా ఆకట్టుకోలేకపోయాడు. 5 బంతుల్లో 13 పరుగులు చేసి జెఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ కూడా ఇంగ్లాండ్ అద్భుతమైన బౌలింగ్కి సమాధానం లేక వికెట్లు సమర్పించుకున్నారు. ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా 15 పరుగులు చేయలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలింగ్కి టీమిండియా 76 పరుగులకి 11 ఓవర్లో ఆల్అవుట్ అయ్యింది. ఇప్పటివరకు టీమిండియాకి రన్స్ పరంగా ఇదే బిగ్గెస్ట్ డిఫీట్. ఇంగ్లాండ్కి కూడా పరుగుల పరంగా ఇదే బిగ్గెస్ట్ విన్. ఈ మ్యాచ్లో టీమిండియా 125 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీని ద్వారా 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇంగ్లాండ్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. ఇక మిగిలిన 2 మ్యాచ్ల్లోనైనా టీమిండియా గెలుస్తుందా లేదా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మరిన్ని రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.